నమస్కారం అందరికీ. అందరూ బాగున్నారా? నేను మీ చారి అంకుల్. మరి ఈరోజు టాపిక్లోకి వెళదామా? కాగితంలో చదివితే కలకాలం గుర్తుంటాయి. ఓ కథనాన్ని కాగితం మీద చదువుతున్నారా లేక స్క్రీన్ మీద చదువుతున్నారా అనే దాన్ని బట్టి దీని సారాంశాన్ని అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడంలో తేడా ఉంటుందంటే నమ్మగలరా? ఇది పరిశోధనలు చెబుతున్న మాట. దీన్నే స్క్రీన్ ఇన్ఫీరియారిటీ ఎఫెక్ట్ అంటే తెర న్యూనతగా వ్యవహరిస్తున్నారు. ఒకే అంశాన్ని కాగితం మీద డిజిటల్ రూపంలో చదివినప్పుడు వాటిని గుర్తుపెట్టుకోవడంలో తేడా ఉంటుందంటున్నారు పరిశోధనలు. ముఖ్యంగా విద్యార్థులు డిజిటల్ ఫార్మాలో ఉన్న అంశాన్ని చదివితే దాన్ని అర్థం చేసుకోవడం, గుర్తుపెట్టుకోవడంలో ఇబ్బంది పడతారట. ఫలితంగా చదువులో వెనుకబడే ప్రమాదం ఉంటుందంటున్నారు న్యూరో సైంటిస్టులు. కాగితపు పేజీలను కాకుండా తెరల్ని చూసి చదివినప్పుడు మెదడు సమాచారాన్ని సంగ్రహించే విధానం మారటమే దీనికి కారణమంటున్నారు. పుస్తక పఠనంలో సానుకూలత. ఒకే పాఠ్యాంశాన్ని పుస్తకంలో స్క్రీన్ మీద చదివిన వారికి పరీక్ష పెట్టినప్పుడు పుస్తక రూపంలో చదివిన వాళ్ళు మార్కులు మెరుగ్గా సాధించారట. ఈ తేడాకు కారణం స్క్రీన్ ఇన్ఫీరియారిటీ, తెర న్యూనతనే అంటున్నారు. ఒక విషయాన్ని స్మార్ట్ ఫోన్, కంప్యూటర్ తెర మీద చదివినప్పుడు దాన్ని అర్థం చేసుకోవడంలో, గుర్తుపెట్టుకోవడంలో బలహీనంగా ఉండటాన్ని న్యూరో సైన్స్ స్క్రీన్ ఇన్ఫీరియారిటీగా చెబుతోంది. ఎందుకు అలా అవుతుంది? స్క్రీన్ మీద చదివేటప్పుడు మెసేజ్లు, నోటిఫికేషన్లు వస్తుండటంలో అదే పనిగా స్క్రోలింగ్ చేయాల్సి వస్తుంది. ఈ మల్టీ టాస్కింగ్ విషయ సంగ్రహణ మీద దుష్ప్రభావం చూపుతుంది. మెంటల్ మ్యాపింగ్ ఏర్పడదు. పుస్తకంలో, పేపర్లో చదివేటప్పుడు అందులో సమాచారం ఉంచిన తీరు, పేజీని తిప్పడం వల్ల సమాచారాన్ని నిక్షిప్తం చేసుకోవడానికి, పునశ్చరణకు అవసరమైన సమయం మెదడుకు లభిస్తుంది. అర్థం కాకపోతే నెమ్మదిగా మళ్ళీ వెనక్కి వస్తూ చదువుతారు. స్క్రీన్ మీద అలా చదువుకుంటూ వెళ్తారు తప్ప చదివిన దాని గురించి విశ్లేషణాత్మక ధోరణిలో ఆలోచించరు. ఎవరికి నష్టం? చదివే కొద్దీ మెదడులో కొత్త సర్క్యూట్లు ఏర్పడతాయి. దృశ్య, శ్రవణ, భావోద్వేగాలను నియంత్రించే ప్రాంతాల మధ్య కొత్త కనెక్షన్లు ఏర్పడతాయి. అందువల్ల కాలక్రమంలో క్లిష్టమైన అంశాలను అర్థం చేసుకుంటారు. తెరతో పోలిస్తే పుస్తకాలు చదివే వాళ్ళలో ఈ కనెక్షన్లు మెరుగ్గా ఏర్పడతాయి. తెర న్యూనత ప్రభావం అన్ని వయసుల వారి మీద ఉన్నప్పటికీ చదువుకునే పిల్లలు, యువత మీద ఎక్కువ. దీర్ఘకాలంలో దీని ప్రభావం వారి నైపుణ్యాల మీద పడుతుంది. ఇలా చేయండి. చదివే అలవాటు పిల్లల్లో సృజనాత్మకత, ప్రజ్ఞ, సహానుభూతి అలవడేలా చేస్తుంది. వాళ్ళు జీవితంలో ఆర్థికంగా విజయవంతమయ్యేలా సహాయపడుతుంది. విచక్షణతో వ్యవహరించే చట్టం వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉంచుతుంది. సామాజిక బాధ్యత తెలుస్తుంది. లోతుగా, విశ్లేషణాత్మకంగా చదివినప్పుడే ఈ ప్రయోజనాలు కలుగుతాయి. ఇంట్లో భౌతిక రూపంలో పుస్తకాలుంటే పిల్లలు వాటిని చదవడం అలవాటు చేసుకుంటారు. తద్వారా గ్రహశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. భాషా నైపుణ్యాలు మెరుగవుతాయి. పిల్లల స్క్రీన్ టైంని పరిమితం చేయండి. ఇంట్లో పెద్దవాళ్ళు పత్రికలు, పుస్తకాలు చదువుతుంటే పిల్లలకు అలవాటు అవుతుంది. అది వారి కెరీర్ విజయంలో కీలక పాత్ర పోషిస్తుంది. నచ్చిందా? మరో టాపిక్లోకి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.